నమస్తే. సో, ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో, ఇప్పుడైతే మేము నెక్స్ట్ డెస్టినేషన్ అంటే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచాము కదా, అందరికైతే నిద్ర వస్తుంది, టైర్డ్ అయిపోయారు. కాసేపు అందరూ రెస్ట్ తీసుకున్నాము. చిక్మగళూరు డిస్టిక్లోని అంత కాఫీ అండ్ టీ ప్లాంటేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాఫీ పౌడర్ కూడా తక్కువ రేట్లోనే వస్తాయి. देखिए लेफ्ट साइड में तुंगा नदी, तुंगा के किनारे पे इन्होंने आश्रम स्थापित किया था। तुंगा नदी का लेफ्ट बैंक में है मंदिर और राइट बैंक में उस तरफ नरसिम्हावना। तो जाने आने के लिए एक छोटी सी ब्रिज है, उस मंदिर के बगल पे ही। मेरे साथ आइए, मैं दिखाता। अगर जाना तो जाके जल्दी आना पड़ेगा। खाना गिना खा के 12:30 के बस पर आना चाहिए। So 12:30 we start from here, and after darshan, so inside the mud there is a meal specialty for devotees every day. भद्रा, देखिए अभी आपके दोनों साइड पर ये जो नदी आप देख रहे हो ना, ये है भद्रा नदी, कहता है इसको, नदी भद्रा। वेस्टर्न घाट का एक इम्पोर्टेंट रिवर है। ये वेस्टर्न घाट फुली कवर्ड बाय ए थिक एंड ग्रीन फॉरेस्ट, आप तो देख रहे हो ना, ऐसा ही है वेस्टर्न घाट। Actually, the Western Ghats start from Kanyakumari and ends at Gujarat. ये है वेस्टर्न घाट। ये वेस्टर्न घाट की एक पहाड़ी इलाका पे हम है अभी। ये वेस्टर्न घाट में बहुत so please get down and come with me. Be in a group. I will take you inside. तो मैं उतर के मेरे साथ आइए, मैं आपको मंदिर का अंदर डाइनिंग हॉल और मंदिर की तरह करके दिखाता हूँ। ये पार्किंग, चलिए प्लीज। ఈరోజు మార్నింగ్ నుండి మనమైతే 2 టెంపుల్స్ కవర్ చేసాము. ఫస్ట్ వచ్చేసి అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్, అలాగే కాలశేశ్వర టెంపుల్. సో ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి శృంగేరి అనమాట. ఇది కూడా చిక్మగళూరు డిస్టిక్లోని ఇది ఒక టెంపుల్. సో ఇప్పుడు టెంపుల్ బయట అయితే ఇలా షాప్స్ అన్నీ ఉంటాయి. లోపలికి అయితే మనం ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మనము వచ్చిన టెంపుల్ పేరు శృంగేరి శ్రీ శారదాంబ అమ్మవారు దేవి టెంపుల్ అనమాట. సో ఇప్పుడు మనం లోపలైతే ఎంటర్ అవుతున్నాము. లోపలికి వచ్చేగాన టెంపుల్ అయితే ఇలా ఉంది, చాలా పెద్ద టెంపుల్ అనమాట. సో మెయిన్ టెంపుల్ శృంగేరిలో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లార్డ్ శివ టెంపుల్. లార్డ్ శివ టెంపుల్ పేరు వచ్చేసి విద్యాశంకర టెంపుల్ అనమాట. అలాగే సరస్వతి దేవి అంటే శారదాంబ టెంపుల్. సో ఈ 2 టెంపుల్స్ చాలా మెయిన్ టెంపుల్స్ అనమాట శృంగేరిలోని. శృంగేరి టెంపుల్ని దక్షిణాయ శృంగేరి శారదా పీఠం కూడా అంటారు. సో ఈ టెంపుల్ స్థాపించిన పర్సన్ ఎవరు అని అంటే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య గారు. సో ఇది ఫస్ట్ మఠ అనమాట. అంటే ఇండియాలోని 4 మఠ ఉన్నాయి, అంటే 4 పీఠం ఉన్నాయి ఆదిశంకరాచార్య గారు ఎస్టాబ్లిష్ చేసినవి. సో ఇది ఫస్ట్ మఠ అనమాట శృంగేరిలోని. లోపలికి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. శారదాంబ టెంపుల్ లోపలైతే కెమెరా అలౌ లేదు కాబట్టి మీతోనే షేర్ చేస్తున్నాను ఫోటో. సో లోపల దేవుడు అలా ఉంటారనమాట. ఇంకా శివుడు టెంపుల్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాము.
సో మన ఇండియాలోనైతే 4 పీఠం ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి శృంగేరి టెంపుల్ అనమాట. శృంగేరి శారదా పీఠము చిక్మంగళూరు డిస్టిక్లోని. సెకండ్ వచ్చేసి జ్యోతిర్మఠ అనమాట, ఉత్తరాఖండ్లోనుంది. సో అలాగే థర్డ్ వచ్చేసి కాళికా మఠ ద్వారకా గుజరాత్లో ఉంది. అలాగే ఫోర్త్ మఠ వచ్చేసి గోవర్ధన మఠ పూరి ఒడిశాలో ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఆది శంకరాచార్య గారే స్థాపించారు. కానీ ఫస్ట్ స్థాపించిన టెంపుల్ అయితే శృంగేరి అనమాట. అక్కడికే మనం ఇప్పుడు వచ్చాము దర్శనంకి. స్కూల్లోనే మనందరం చదివాము 4 నదులు ఉన్నాయి అనేసి. అంటే కృష్ణ, గోదావరి, అలాగే గంగా, అలాగే తుంగభద్ర అనేసి. తుంగభద్ర రివర్ ఏంటంటే నేను ఒకటే రివర్ అనుకున్నాను అనమాట, ఒక రివర్ పేరే అనేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ట్రావెల్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే తుంగా రివర్ వేరే, భద్రా రివర్ వేరే అనమాట. ఫస్ట్ మనము ఈరోజు మార్నింగ్ వెళ్ళాం కదా అన్నపూర్ణేశ్వరి టెంపుల్, అలాగే కాళశేశ్వర టెంపుల్. రెండు వచ్చేసి భద్రా టెంపుల్ దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు శృంగేరి టెంపుల్ వచ్చేసి తుంగా రివర్ దగ్గర ఉంది. సో రెండు టెంపుల్స్ అంటే వేరే వేరే రివర్స్ పక్క పక్కన ఉన్నాయి. కానీ తుంగభద్రకి మనం కలిపి చెప్తాం కాబట్టి ఒకే రివర్ అనుకున్నాను నేను ఇంతవరకు అయితే. సో ఇప్పుడు తుంగా రివర్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసి మనకి శృంగేరిలోని టెంపుల్ ఉంది, అటు సైడ్ వచ్చేసి మనకి ఇప్పుడు మఠ ఉందన్నమాట. ఇప్పుడు మనం అక్కడ గురువు గారికి కలవడానికి అయితే వెళ్తున్నాము, దర్శనం చేసుకోవడానికి. జగద్గురు ఆది శంకరాచార్య గారికి ఇక్కడ ఈ ప్లేస్లోనే శృంగేరిలోనే ఈ టెంపుల్ కట్టాలి, అంటే సరస్వతీదేవి టెంపుల్ కట్టాలి అనే థాట్ ఎలా వచ్చింది, సో దానికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట, మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఆది శంకరాచార్య గారు ఎన్నో సెంచురీస్ ముందు ఎప్పుడు ధ్యానం చేసేవారు, ఇంకా తపస్సు చేసేవారు కదా, ఆ టైంలోనే ఇక్కడికి వచ్చారనమాట శృంగేరి దగ్గరికి. శృంగేరి తుంగా నది దగ్గరికి వచ్చారు. సో వచ్చిన తర్వాత అతనికి ఏం కనిపించింది అని అంటే తుంగా నదిలోని ఒక ఫ్రాగ్ కప్ప అంటే ప్రెగ్నెంట్ ఉందన్నమాట. ప్రెగ్నెన్సీలోని లాస్ట్లోని లేబర్ పెయిన్స్ వస్తాయి కదా, ఆ టైంలో చాలా బాధపడుతూ ఉందన్నమాట. సో ఆ టైంలోని ఒక స్నేక్ పాము, కోబ్రా, కింగ్ కోబ్రా అంటారు కదా, కోబ్రా వచ్చేసి చాలా పెద్ద హెడ్ ఉంటుంది కదా. సో లేబర్ పెయిన్తోని ఎండలోని ఫుల్గా అంటే చాలా అంటే బాధతో ఉంది. ఆ టైంలో కోబ్రా ఏం చేసింది అని అంటే బ్రెయిన్ యూస్ చేసేసి అంటే అంటే ఫ్రాగ్ ఉంటుంది కదా, ఫ్రాగ్ని అయితే కవర్ చేసింది అనమాట. ఎండకి ఆ ఫ్రాగ్ ఏదో అంటే ఇంకా లేబర్ పెయిన్ వస్తుంది అని అంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కూడా, ఒక లేడీకి కూడా ఏదోలా ఉంటుంది కదా లోపల, అంటే చనిపోయిన స్టేజ్లా ఉంటుంది, అంతలాగా అయిపోద్ది. సో ఆ టైంలోని కింగ్ కోబ్రా ఏంటంటే ఆ హెడ్తోని కవర్ చేసింది అనమాట. సో ఎండ నుండి నీడలాగా అంటే హెల్ప్ చేసింది ఆ ఫ్రాగ్ని. సో అది అతను లైవ్ చూశారనమాట. అది చూసిన తర్వాత అతనికి కన్ఫర్మ్ అంటే ఇక్కడే ఈ ప్లేస్లోనే ఇంకా ఈ అంటే పీఠం అయితే స్థాపించాలి, ఎందుకంటే ఇది ఒక నాలెడ్జ్, అంటే ఒక నాలెడ్జ్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనం పాత టైంలోని గురువులు ఉంటారు కదా, గురుకులు ఎలా ఉంటుంది, సో శిష్యులకైతే అంత ఎడ్యుకేషన్ అంతా ఇస్తారు కదా, ఆ టైప్లోని అతనికి ఆ థాట్ వచ్చిందనమాట. సో అది మైండ్లోని వచ్చిన తర్వాత ఈ శృంగేరిలోని ఈ పీఠం అయితే స్థాపించారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పీఠం అనమాట. సో ఫస్ట్ గురువు వచ్చేసి ఆది శంకరాచార్య గారు. దాని తర్వాత అతను తర్వాత శిష్యులు ఉంటారు కదా, అలా చాలా గురువులు వచ్చారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న గురువు అయితే భారతీ తీర్థ స్వామీజీ. సో ఇప్పుడు మనమైతే దర్శనం చేసుకోవడానికి మనము తుంగా రివర్కి ఇటు సైడ్ వచ్చామన్నమాట, భారతీ తీర్థ స్వామీజీ గురువుని అయితే దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ లోపలైతే కెమెరాస్ ఏం అలౌ లేదు కాబట్టి కెమెరా అయితే ఇక్కడ ఆఫ్ చేస్తాను. శృంగేరి శారదాంబ టెంపుల్ అని అంటే సరస్వతి దేవి టెంపుల్ అనమాట. సో ఇక్కడ అక్షరాభ్యాసం కూడా జరుగుతుంటాయి. చాలా మంది కిడ్స్ అయితే కనిపించారు. మా కుకీ బేబీ కూడా రీసెంట్లీ మన భాషలోని అక్షరాభ్యాసం చేసాం కదా, సో మేము ఇక్కడ కూడా చేద్దాం అనుకున్నాము. అంటే ఫస్ట్ ఇక్కడ భాష అనుకున్నాము, ఆ తర్వాత శృంగేరి కూడా వెళ్తే అవుతుంది అనేసి అనుకున్నాం అనమాట. మళ్ళీ భాషలో చేద్దాం అనేసి అలా డిసైడ్ అయ్యాము. సో ఈరోజు మా బ్యాడ్ లక్ ఏంటి అని అంటే గురూజీ గారు ఇంకా రాలేదు. యాక్చువల్లీ గురూజీది ఇప్పుడు దర్శనం చేసుకునే టైం అయ్యింది. కానీ ఈరోజు ఏంటంటే కొంచెం అంటే ఇప్పుడు ధ్యానం చేస్తారు కదా, జంగల్ అటు సైడ్ ఉంది, అక్కడ ధ్యానంకి అయితే వెళ్ళారు. కానీ రావడానికైతే ఇంకా టైం పడుతుంది. మన బస్ అయితే అంతవరకు వెయిట్ చేయరు కాబట్టి ఇంకా మనమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము.
సో టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనము లంచ్ చేయడానికి అయితే డైనింగ్ హాల్కి వెళ్తాం. సో డైనింగ్ హాల్ చూసారు ఎంత పెద్దదుందో. ఫ్రీ ఫుడ్ అనమాట. ఫ్రీ అన్నదానమే. సౌత్‌లో మోస్ట్‌లీ టెంపుల్స్‌లోనే ఫ్రీ అన్నదానమే ఉంటది కదా! సో ఇక్కడ సౌత్ కర్ణాటక టూర్‌లో కూడా ఎక్కడికెళ్ళినా కూడా ఫ్రీ అన్నదానం అయితే ఉంటుంది. కాకపోతే ఎక్కువ ఐటెమ్స్ ఏమి ఉండదు. రైస్, సాంబార్ అలాగే ఒక స్వీట్ ఐటెమ్ ఇస్తున్నారు. కింద కూడా కూర్చోవచ్చు. ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే పైన కూడా కూర్చోవచ్చు. సో మా మమ్మీ ఏంటంటే "నువ్వు రా కూర్చొని పో ఇక్కడ తినేసేయి 5 మినిట్స్‌లో తినేస్తాం" అనేసి మా మమ్మీ నాకు ఫోర్స్ చేశారనమాట. సో నేనైతే ఇక్కడ పెద్దవాళ్ళతో అందరితో కూర్చొని పోయాను. లంచ్ అయితే మనదయిపోయింది. అందరము బయటకొచ్చేసాము. ఇంకా బస్సులో కూర్చొని నెక్స్ట్ డెస్టినేషన్‌కైతే వెళ్తున్నాము. చాలా ఎండగుంది. ఇంకా అడక్కండి. సో అలాగా కాసేపు బస్ జర్నీ చేసిన తర్వాత బస్ అయితే ఇక్కడ ఆగింది. బ్రేక్ అనమాట. ఇక్కడ చాయ్ అలాగే కాఫీ ఇంకా వాష్‌రూమ్స్ అవన్నీ ఉంటాయి కదా! సో ఇక్కడ వాష్‌రూమ్స్ అరేంజ్‌మెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే కాసేపు ఆపారు.